హాయ్ అండి. మరి నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజుని. ఈ కాకినాడ నుంచి అండి మారేడుమిల్లి బయలుదేరారండి మా ఫ్యామిలీ. నేనంటే షూటింగ్ల నిమిత్తం లేకపోతే ఈవెంట్ల నిమిత్తం అన్ని ప్రదేశాలు చూస్తూ ఉంటాను. మారేడుమిల్లిలో నేను 15 రోజులు వాంటెడ్ పండుగ షూటింగ్కి వెళ్ళేటప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంతా తిరిగాను. నేను ఈవెంట్లో ఉన్నాను. మా వాళ్ళు ఏమో ఎక్కడికి తీసుకెళ్ళవు నాన్న అంటే, అరే నువ్వు తీసుకెళ్ళరా అన్నాను. మా అబ్బాయి, నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు, మా కోడలు, 2 మనవరాళ్ళు, ఓ మేనల్లుడు, వీళ్ళందరూ కలిపి కాకినాడ నుంచి బయలుదేరారండి మారేడుమిల్లి. చూశారు కదా ఆ రోడ్డు మీద వెళ్తుంటే అటు ఇటు చెట్లు అందం నిజంగా ఎక్కడ చూసినా పుష్ప సినిమా గుర్తుకొచ్చేది. ఈ మధ్యకాలంలో ఈ మారేడుమిల్లి అన్నా అడ్డదిగులన్నా ఎక్కడైనా అడవి అనగానే పుష్ప వచ్చేది. అది చూడండి, ఆ రోడ్లు కానీ అటుపక్క ఇటుపక్క చెట్లు కానీ కనిపించే కొండలు, దూరపు కొండలు నునుపు అంటారు చూసారా, మనం చూడడానికేమో అవి నునుపుగా కనపడుతున్నాయి. అదే దగ్గరికి వెళ్ళామనుకో ఆ చెట్లన్నీ ఎక్కేటప్పటికి ఇంకో రకంగా కనపడతాయి. మరి ఈ అందాలన్నీ చూడడానికి మరి నా కొడుకు, నా కోడలు, మరి అలాగే నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు అందరూ కూడా మారేడుమిల్లి వెళ్ళారండి. వెళ్ళి నాన్న మేము మారేడుమిల్లి వెళ్ళాం, నువ్వు రాకపోయినా వాయిస్ ఓవర్ అని ఇమ్మంటే ఇస్తున్నానండి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ తూర్పుగోదావరి జిల్లానే కాదు తెలంగాణ నుంచి కానీ చూసారా ఆ అందం చూసారా, ఆ సరస్సు, ఆ వెనకాల కొండ, మనం ఏమన్నా రీల్స్ చేసుకోవడానికి కానీ ఫోటోలు దిగడానికి కానీ అది చూడండి. అసలు మనం ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టు లేదు. అలాగా ఆ అందాలన్నీ కూడానండి అటు సైడే ఉన్నాయండి. ఆ ఫారెన్ సైడ్ ఉండే అందాలన్నీ కూడా అదిగో ఆ కారు వేసుకొని ఇది చూసారా. జీడి మామిడికాయలండి, మనం జీడిపప్పు తింటాం కదా, జీడిపప్పు పిక్క కింద ఉంటుంది, కాయేమో పైన ఉంటుంది. జీడిపప్పు కంటే రుచిగా ఉంటుందండి. అగోండి నా చిన్న కూతురు వాళ్ళ అన్నయ్య ఎత్తుకున్నాడు, వాళ్ళ అన్నయ్య ఎత్తుకొని జీడి మామిడికాయ కోసుకుంటుంది నా చిన్న కూతురు శృతి. అగోండి అవి ఎత్తుకున్నది మా అబ్బాయి. ఆ జీడి మామిడికి పళ్ళు భలేగా ఉంటాయండి, ఒకరగా పుల్లగా తీయగా. అయ్యా టేస్టే వేరు. కొంతమందికి అసలు జీడి మామిడికాయ అంటే ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి ఆ పక్కన ఉన్నది మా మేనల్లుడు, నా చిన్న కూతురు వాళ్ళ హస్బెండ్. మరి వీళ్ళందరూ కలిపి సరదాగా బయలుదేరారు. ఇంకోండి ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంది, ఒక 50 రూపాయలు అడిగితే ఇచ్చారంట. అక్కడి నుంచి అలాగా హాయిగా ఆనందంగా వెళ్తూ ఉంటే మనం ఎప్పుడైనా సరే తెలంగాణ నుంచి కానీ ఏ ఊరు నుంచి అయినా సరే సరదాగా అందాలు చూడాలి, ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే మట్టుకి బెస్ట్ ఊరు మారేడుమిల్లి అని చెప్పొచ్చండి. ఈ మారేడుమిల్లికి మనం కారులో వచ్చినా, బస్సులో వచ్చినా, ట్రైన్లో వచ్చినా, అక్కడి నుంచి వెహికల్స్ పెట్టుకున్నా ఆ అందాలు చూడండి. అవన్నీ టేకు చెట్లు, పుష్ప, ఎర్రచందనం ఇలాంటివన్నీనండి. మొత్తం రూట్ చూసారా, మామూలుగా మనం ఊర్లో అయితే గతుకులు ఉంటుంది, అది అవే చూడండి ఎలాగుందో. అసలు ఎక్కడ చిన్న గతుకు లేకుండా చక్కగా ఆనందంగా కారులో పాటలు పెట్టుకుంటూ ఇదేండి. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చేదేవాడు కదా స్వాగతం పొల్లూరు అని ఉంది, వాటర్ ఫాల్స్ పిల్లలు ఆడుకోవడానికి పొల్లూరు అండి. మనం కాకినాడ నుంచి అలాగే ఎంటర్ అయిన తర్వాత పొల్లూరు, ఆ పొల్లూరు దగ్గరకి దిగారు మా వాళ్ళంతానే. ఇదిగోండి ఇది నా చిన్న కూతురు, నాతో చిన్న మనవరాలు రీల్ చేస్తుంది కదా, అదిగో వెనక్కి తిరిగి చూస్తుంది, నాతో పాటు రీల్ చేస్తుంది. మరి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఆ ఫాల్స్, వాటర్ ఫాల్స్ దగ్గర నడవాలంటే 1 కిలోమీటర్ దూరం లోపలికి నడాలండి. నడిచిన మనకి నడక పెద్ద భారం అనిపించదు, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని అందాలు చూసుకుంటూ ఓ పక్క ఏమో ఆనందం, ఓ పక్క భయం. ఏమో సినిమాలు అలాగే ఎటు నుంచి ఎలుగుబంటి వస్తుందా, లేకపోతే పులి వస్తుందా, లేకపోతే ఏమొస్తాయనో ఓ పక్కనే పైకి మాత్రం గంభీరంగా ఉంటాం కానండి, ఎటు నుంచి ఏమొస్తుందా అని ఒక పట్టాన కొంచెం జంక్ ఉంటుంది. కానీ జనం మనుషులుతున్నారు కాబట్టి అలాంటి సంఘటనలు ఎప్పుడు ఏం జరగలేదు అనుకోండి. ఆ సంచి పట్టుకొని వెళ్తున్నాడు కదా నా కొడుకండి వెంకటేష్. ఇదిగోండి ఆ ఎత్తుకున్నది మా మనవరాలు. అక్కడి నుంచి అలాగ 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత 1 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అగో చూసారా చెట్లు ఎలాగున్నాయో. ఆ చెట్ల నుంచి ఆకుండా ఒక్కోసారి మనకి అడవి కోళ్ళు కనపడతాయండి. అడవి కోళ్ళు, శవల పిల్లులు, చిన్న చిన్న ఏమన్నా మనం అగోండి
మా మనవరాలు నాతో రీల్ చేస్తుంది కదా ఆవిడెవడి ఇవన్నీ పట్టుకొని అక్కడ వీళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నారు. మరి నిజంగా సరదా తిరగాలండి ఈ రోజుల్లో. మనం ఎలాగా ఈ బాధలో పడి ఎంజాయ్ చేయలేకపోయాం, కానీ నేను ఎలాగే షూటింగ్ నిమిత్తం చూశాను. కానీ మన పిల్లలు వెళ్తానంటే మాత్రం మనం ఇలాంటి ప్లేసెస్కి ఎంకరేజ్ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఫోటోషూట్లు ఎక్కువ చేస్తారు, సినిమా షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి. అలాగే చాలా అసలు చూసారా వాటర్ ఎంత స్వచ్ఛంగా అసలు మన నీడ కనపడుతుంది. కింద ఏదైనా ఓ చిన్న చేప వెళ్ళినా సరే మనకు కనపడుతుంది అన్నమాట. అంత అందంగా ఉంటుంది ఆ వాటర్. ఎక్కడో మనం టీవీల్లోని సినిమాల్లోని చూసినట్టు కాకుండా మనం రియల్గా వాటర్లోంచి నడుస్తుంటే అది థ్రిల్లే వేరండి. అసలు అంత బాగుంటుంది. చూసారా వాటర్ పైనుంచి పడుతుంది. ఆ పైనుంచి ఈ వాటర్ అసలేనండి నిజంగా తాగిన మనకున్న కొన్ని రోగాలు పోతాయండి. ఎందుకంటే ఈ అడవిలో వాటర్ అనేదండి నాకు అంటే నేనేదో పెద్ద మేధావులో చెప్తలేదండి, నాకెవరో చెప్పిన మాటలే. అన్ని చెట్లని ఆ వనమూలికల చెట్లని తాకుకుంటూ వాటిని ముట్టుకుంటూ వచ్చిన వాటర్లో కూడా ఆ వనమూలికలకి సంబంధించిన ఒక పవర్ ఉంటుందండి. ఏమంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం అంతా మా వాళ్ళంతా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బర్డ్ నెస్ట్ దగ్గరికి వచ్చారండి. మరి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ మరి రూమ్లు అయ్యి అక్కడే కదండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి బర్డ్ నెస్ట్కి ఒక 60 కిలోమీటర్ల డిస్టెంట్ ఉంటుందండి. మరి అది కూడా చూసుకొని మరి మనం పెందలకాడే బయలుదేరి మరి అక్కడికి వచ్చేసి చక్కగా మనకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకొని రూమ్లో చక్కగా మనం ఒక రూమ్లో 4 పడుకోవచ్చండి, 4-5. మరి అక్కడ కూడా ఆ నైట్ మనకి ఫుల్ సెక్యూరిటీ అది ఉంటుందండి. ఏమంటే మధ్యాహ్నం మన ఆర్డర్ మీద భోజనాలు, అలాగే బొంగు బిర్యానీ, బొంగు చికెను మనకి ఏం కావాలో చెప్తే అప్పటికప్పుడు వేడివేడిగా వండి పెడతారు. ఒకవేళ మనం శీతాకాలం వెళ్ళామంటే చూసారా మంటలు వేసి గుడారాలు వేస్తారు చూసా, అవి కూడా ఉంటాయి. వెంటనే మళ్ళీ మనం ఇదంతా తిరిగి వచ్చి సరదాగా పిల్లలతో స్విమ్మింగ్ పూల్, పెద్దోళ్ళు స్నానం చేయడానికి ఇటుపక్క, చిన్నపిల్లలు స్నానం చేయడానికి అటుపక్క. ఆ స్నానం చేసి హాయిగా చక్కగా రీల్స్ చేసుకుంటూ చిన్న వ్యూ పాయింట్ చూడండి ఎలాగుందో. మనం పైనుంచి ఆ బాల్కనీ నుంచి చూస్తుంటే ఎలాగలుగుతుంది చూసారా. నాకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో అంటే వాంటెడ్ పండుగ షూటింగ్కి వెళ్ళేటప్పుడు చూశాను, కానీ ఎప్పుడు అడవి రాముడు ఆ సినిమాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ పుష్ప వచ్చిన తర్వాత అసలు అడవి అంటేనే ఒక క్రేజ్ పెరిగిపోయిందండి జనంలోని. అంత బాగుంది చూడండి, ఎంత అందంగా ఉందో. మన చుట్టుపక్కలే మనకి మనకి తెలియని అందాల బోలు ఉన్నాయండి. మనం ఎక్కడుందో కానీ కనుక్కుంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా అందంగా చూడొచ్చు. అయ్యే బాతులు, ఏమో తల్లి బాతునే, ఏమో పిల్ల బాతులునండి. బాతులు కానీ, టర్కీ కోళ్ళు కానీ, గిన్నె కోళ్ళు కానీ సరదాగా వాళ్ళు పెంచి అక్కడ సరదాగా వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూస్తారండి అక్కడ. ఎందుకంటే చుట్టూ కూడా ఇదిగోండి ఆ ఉయ్యాళ్ళు అదే మనం చాలా మటుకు పిల్లలు మారాన్ చేస్తుంటే ఉయ్యాల్లో భోజనం చేస్తాం చూసారా, ఆ టైపులో ఉయ్యాల మీద కూర్చొని భోజనం చేయొచ్చు. మామూలుగా తావరాకుల సరస్సు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడో పల్లెటూరులో తప్ప ఈ తావరాకుల సరస్సులు కనపడతలేదు మనకి. అలాంటి అందాలు ఇగో చెమల పిల్లులు, ఆ సరదాగా పిల్లలు చూసి ఆడుకోవడానికి కానీ, చూసి ఆనందించడానికి కానీ, ఆ చెవల పిల్లులు కానీ ఇలాగ మనం ఎంజాయ్ చేయాలంటే ఇటు కాకినాడ నుంచి కానీ, అటు రాజమండ్రి నుంచి కానీ చాలా దగ్గరలో ఉన్నది ఏదైనా ఉందంటే అది మారేడుమిల్లి అండి. ఇదిగోండి మంచి రెస్టారెంట్ చూసారండి, ఆ రెస్టారెంట్ చూడండి. మనకు కావాల్సిన ఫుడ్ ఏమండి, మేము రోజు రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా మాకు ఏమన్నా కొంచెం వెరైటీగా ఏమన్నా ఫుడ్ కావాలంటే ఏమంటే ఇక్కడ బొంగు చికెను పెద్ద ఫేమస్ అండి అని చెప్తారు. ఏమంటే ఇలాంటి కొన్ని వీడియోలు చూడడానికి మన కావ్యశ్రీ మీడియా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి రేజింగ్ రాజుని. మరి ఈ మధ్యకాలంలో నేను మంచి మంచి వీడియోలు పెడుతున్నాను, మా అబ్బాయి నేను కలిపి. మా అబ్బాయి ఎడిటర్ కెమెరామెన్ కాబట్టి నేనేదో చిన్న ఆర్టిస్ట్గా నాకు కొంచెం పేరు ఉంది కాబట్టి మీ ఇద్దరం కలిపి పెడుతున్నాం. అందరినీ సపోర్ట్ చేసినట్టే ఈ రేజింగ్ రాజుని కూడా ఈ వయసులో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రేజింగ్ రాజు. Subscribe to Kavyasri Media YouTube channel. Like, share,